హార్దిక్ 3 సంవత్సరాల క్రితం ఇదే అహ్మదాబాద్లో వరల్డ్ కప్ ఓడిపోయాం. ఈసారి ఎలాగైనా సరే మ్యాచ్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ కొట్టిన టీమ్గా రికార్డ్ క్రియేట్ చేద్దాం. గెలడం ఏంటి? ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్లో 300+ కొట్టి గెలిస్తే ఎలా ఉంటుంది? రే, నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అపోనెంట్కి కాదురా, నాకే భయం వేస్తుందిరా. భయపడకు కెప్టెన్. ఈ ఫైనల్లో టీం అంతా 300+ కొడుతుంది, అందులో నాదే సెంచరీ ఉంటుంది. అది మొత్తం లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. చూడండి, అది ఆ ఫైర్ మెయిన్ నుంచి కప్పు కట్టాలి ఎలాగైనా సరే. అమ్మయ్య, బ్యాటర్స్ అందరూ సెట్, బౌలర్ మోటివేట్ చేస్తే సరిపోతుంది. అదేంటి హార్దిక్ బౌలర్ సెట్ మాట్లాడుతున్నాడు? వి హ్యావ్ టాప్ క్లాస్ బౌలింగ్ అటాక్. ఎంత ప్రెజర్ వచ్చినా, ఒక ఓవర్లో ఎక్కువ రన్స్ పోయినా, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. 1% ఛాన్స్ వచ్చినా మేక్ ఇట్ 100% అండ్ పుట్ ఇట్ 200% ఎఫెక్ట్. కొత్త T20 వరల్డ్ కప్ మంది అయిపోవాలా. వీడి మోటివేషన్ ఏంటంటే నా బ్లడ్ బాల్ అయిపోతుంది, అర్జెంట్గా బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఒరే, అది ఎందుకు కాదు రే. ఏ హార్దిక్, ఇక్కడ మోటివేషన్ ఇచ్చింది సరిపోలేదా? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? ఇండియన్ క్రికెట్ టీం అంటే నాట్ ఓన్లీ మెన్స్, ఉమెన్స్ కూడా ఉన్నారు. మనం ఎలాగో ఫైనల్ కోసం కప్ కొట్టేస్తున్నాం. నెక్స్ట్ వరల్డ్ కప్ ఉమెన్స్ది, వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. వాళ్ళు దేంట్లోనే కప్